హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే యూట్యూబ్ ఛానల్ jaypalanday.com. టాప్ ఎన్ఐటీస్ అందరు కూడా నార్మల్గా టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని పిలుస్తారు. బట్ ఇదంతా దేని బేస్డ్ పైన పిలుస్తారు? మరి పిల్లలు జాయిన్ అయినటువంటి ఆ ర్యాంక్ కట్ ఆఫ్ని బేస్ చేసుకున్నా, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు బేస్ చేసుకున్నా, ఆ ఎన్ఐఆర్ఎఫ్ వాళ్ళు ఇచ్చేటువంటి స్కోర్ను బేస్ చేసుకున్నా, లేకపోతే సౌత్ స్టేట్స్లో ఉన్నటువంటి కాలేజెసా, నార్త్ సైడ్లో ఉన్నటువంటి కాలేజెసా, వీటికి సంబంధించి ఎన్ని ఎన్ఐటీస్ ఉన్నాయి, ఆ ఎన్ఐటీస్లో ఎన్ని కాలేజీలకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చింది, అది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, అది ఏ రాష్ట్రంలో ఉంది, మరి ఆ కాలేజీలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి. ఎందుకంటే ఒక కంప్యూటర్ సైన్స్లోనే దాదాపు 10 to 15 బ్రాంచెస్ ఉన్నాయి, ఈసీలో ఒక 5-6 బ్రాంచెస్ ఉన్నాయి. అలాంటిది మరి ఒక్కొక్క కాలేజీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత? ఓన్లీ ఒక 25 కట్ ఆఫ్ ఎవరైనా చెప్తారన్నా, మీరేం చెప్పేది జోసా కౌన్సిలింగ్ కూడా వస్తుంది, గూగుల్లో కూడా వస్తుంది. మీరు టైము జస్ట్ సెకండ్లలో ఇలా క్లిక్ చేస్తే మరి ఆ 10 years సంబంధించిన కట్ ఆఫ్స్ వస్తాయి. ఎలా ఉంటుంది? సో దానికోసమే మేము jaypalanday.com అనే వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో ఎన్ఐటీసే కాదు, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్, ఐఐటీస్, దీంట్లో ర్యాంక్ వర్సెస్ పర్సెంటేల్ వర్సెస్ ర్యాంకుని, అదేవిధంగా సిసాబ్ని, దీంతో పాటు మీ రెస్పాన్స్ కీని ఇస్తే, మీ రెస్పాన్స్ షీట్ని ఇస్తే అక్కడ ఉన్న కీని డిపెండ్ చేసుకొని ఆటోమేటిక్గా మనకు స్కోర్ కూడా వచ్చేటువంటి ఎన్నో రకాల టూల్స్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఆ వెబ్సైట్, ఈ వెబ్సైటు, సో వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీరు అనుకున్నటువంటి ఈ టాప్ ఎన్ఐటీస్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఎస్పెషల్గా కంప్యూటర్ సైన్స్లో. సో ఎంతసేపట్లో మీకు ఆ కట్ ఆఫ్లు చూపించగలుగుతానో మీరు ఒకసారి బిలీవ్ చేసిన తర్వాతనే మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకసారి డైరెక్ట్గా మనం ఆలస్యం చేయకుండా వెబ్సైట్కి వెళ్ళిపోదాం. సో వెళ్ళే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, చాలామంది విజిటర్స్ వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. బట్ మీరు ఇచ్చే ఒక చిన్న సబ్స్క్రిప్షన్, సో ఖచ్చితంగా ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ సింబల్ని పక్కాగా క్లిక్ చేయండి, రైట్? సో ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. ఎన్ఐటీస్, ఎవరికైనా ఎన్ఐటీలో చేరాలని ఉంటుంది. సో ఎన్ఐటీలో మనకు అకార్డింగ్ టు 2025 ర్యాంకింగ్ ప్రకారంగా 26 ర్యాంకింగ్ ఇంకా మనకు రాలేదు, ఇంకా అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో 2025 ర్యాంకింగ్ ప్రకారంగా చెక్ చేసుకుంటే మనకు టాప్ మోస్ట్ కాలేజీ తిరుచాపల్లి, ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ 9, 13, 17, క్యాలికట్, ఎన్ఐటి క్యాలికట్ 21, ఎన్ఐటి వరంగల్. ఈ టాప్ 5 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, టాప్ 5 కాలేజీలో మన ఎన్ఐటి వరంగల్ ఉండడం అనేది మన అదృష్టమా దురదృష్టం అంటే నేనైతే దురదృష్టం అని చెప్తా. ఎందుకంటే అంత టాప్లోకి వెళ్ళిపోయింది. ఓఎస్లో చూసుకున్నా, హెచ్ఎస్లో చూసుకున్నా మనకు ఆ కట్ ఆఫ్ దొరకట్లేదు. అంటే ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అవుతుంది. సో ఇది చాలా బెటరే. మనకు తెలంగాణలో ఉన్న ఒక కాలేజీ టాప్లోకి పోతుంది, తెలంగాణలో ఉన్న ట్రిపుల్ ఐటీ టాప్లో ఉంది, తెలంగాణలో ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్ టాప్లో ఉంది. ఏది పెట్టినా తెలంగాణది టాప్కి వెళ్ళిపోతుంది, రైట్? సో ఇవి మొత్తం మీద టాప్లో ఉన్నటువంటి ఈ 5 కాలేజీకి సంబంధించిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్స్, దీనికి సంబంధించిన ఇమేజెస్ని మీకు మన వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేసే ప్రయత్నం చేస్తాను, రైట్? సో ఇక ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు మీరు ఎలా చెప్పారు, మిమ్మల్ని ఎలా బిలీవ్ చేయాలి అని అనుకోవచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను. ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకున్న ప్రయత్నం చేయొచ్చు. సో వెరీ సింపుల్, ఏం లేదు. ఇక్కడ ఎన్ఐఆర్ఎఫ్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వస్తుంది. సో ఇక్కడ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఈ వెబ్సైట్లో ఇక్కడ ర్యాంకింగ్ అని చెప్పేసి ఉంది. 2025 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ 2025 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కాలేజెస్ ఉన్నాయి. ఈ కాలేజెస్ పైన క్లిక్ చేయండి. ఈ కాలేజెస్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ కూడా వచ్చేసాయి. దీంట్లో ఇది ఓన్లీ కాలేజెస్ వైజ్. ఇంకొక ర్యాంకింగ్, డిఫరెంట్ ర్యాంకింగ్స్ ఉంటాయి దీంట్లో. సో ఒకటి వచ్చేసి ఏం ర్యాంకింగ్ ఉంటుంది, ఓవరాల్ ర్యాంకింగ్ ఉంటుంది, యూనివర్సిటీ ర్యాంకింగ్ ఉంటుంది, కాలేజెస్ ర్యాంకింగ్ ఉంటుంది. సో ఇలా రకరకాల ర్యాంకింగ్ ఉంటాయి. సో ఓవరాల్ ర్యాంకింగ్ చెక్ చేసుకుంటే మనకు ఐఐటి మద్రాస్ ఎప్పుడు కానీ ఆల్మోస్ట్ అదే ర్యాంకింగ్లో ఉంటుంది. బట్ మనకు కావాల్సిన ఏంటి సార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ రైట్. సో ఇక్కడ క్లియర్గా మీకు వ్యూ కనిపిస్తుందో లేదో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకు ఉన్నటువంటి ఈ కాలేజెస్లో ఎన్ఐటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎన్ఐటి కాలేజెస్లో
మనకు ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే తిరుచాపల్లి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ సరే చూపిస్తాను. రైట్, లేదు అని అంటే ఇక్కడ మీరు తిరుచాపల్లి అని టైప్ చేసినా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా ఎక్కడి నుంచి తీసుకున్నా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. సో ఇది తిరుచాపల్లి. ఇది వచ్చేసి ఓవరాల్ ర్యాంకింగ్ ఒక టైప్లో ఉంటుంది. చాలా రకాల ర్యాంకింగ్ ఉంటాయి. ఓవరాల్ ర్యాంకింగ్లో మనకు ఒక రకంగా ఉంటుంది, యూనివర్సిటీలో ఒక రకంగా ఉంటుంది, ఫార్మసీ, డెంటల్ ఇలా. సో వీటికి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్. ఈ ర్యాంకింగ్లతో నేను పని ఉందా అంటే నన్ను అడిగితే ఈ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకుని మ్యానిపులేషన్ చేయొచ్చా అంటే అది నేను చెప్పను. బట్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకు డిపెండ్ చేసుకుంటే అది టాప్ కాలేజా అంటే అనడానికైతే లేదు. ఓకే, సో వెరీ క్లియర్. అనడానికి ఉందా అంటే లేదు. సో అది ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. సో డైరెక్ట్గా మన పాయింట్కి వచ్చేద్దామండి ఇంకా. రైట్ సార్, మీరు వెబ్సైట్ గురించి చెప్తా అన్నారు కదా. వెబ్సైట్ గురించి నేను లాస్ట్లో చెప్తాను, రిజిస్ట్రేషన్ గురించి. ఇప్పుడైతే నాకున్నటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్, క్రెడెన్షియల్స్ డిపెండ్ చేసుకొని నేను జేఈ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. సో మీ అందరికీ 10 రూపీస్ సీసాబ్ అకౌంట్ చాలామంది తీసుకొని ఉంటారు. సో మరి ఈ జేఈ అకౌంట్తోని ఏం చేయొచ్చు అనేది చూద్దాం. సో మీకైతే చాలా యూజ్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ టైంలో కానీ, లేకపోతే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఆ టైంలో చాలా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. సో ఎవరైతే లాగిన్ అవుతున్నారో, లాగిన్ అయిన వాళ్ళందరూ ఇమీడియట్గా ఫస్ట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ మనం ఎన్ఐటీస్కి సంబంధించినటువంటి ఈ ఎన్ఐఎఫ్ ర్యాంకుని డిపెండ్ చేసుకునే మనం కాలేజీల లిస్ట్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో రైట్, సో ఓన్లీ ఎన్ఐఆర్ఎఫ్లో ఉన్నటువంటి కాలేజెస్ వాటికి సంబంధించిన ర్యాంకింగ్ ఎంత ఉంది. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఇది తిరుచాపల్లి. ఇంతకుముందు చెప్పాను రకరకాల ర్యాంకింగ్లు ఉంటాయి. ఈ ర్యాంకింగ్లో నేను కాలేజ్ వైజ్గా తీసుకున్నటువంటి ర్యాంకింగ్లో మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ అంటే ర్యాంకింగ్లో మళ్ళీ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐటి కర్ణాటక సూరత్కల్ ఇది. నెక్స్ట్ ఎన్ఐటి వరంగల్ 28. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐటి ఢిల్లీ 65. నెక్స్ట్ ఎన్ఐటి రూర్కెల 13. ఇలా ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో అన్ని కాలేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ కంప్యూటర్ సైన్స్ అని. ఎస్, జస్ట్ మీరు నోట్ చేసుకోండి. ఎన్ఐటి తిరుచాపల్లిలో టోటల్గా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? క్లియర్గా 10 బ్రాంచెస్ ఉన్నాయి. క్లోజ్. సార్ కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్ ఎక్కడ ఉంది? కంప్యూటర్ సైన్స్, జస్ట్ కంప్యూటర్ సైన్స్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కంప్యూటర్ సైన్స్ వచ్చేసింది. సార్ ఈ కంప్యూటర్ సైన్స్లో ఓన్లీ ర్యాంకులే ఇచ్చారు కదా. ఎస్, ర్యాంకులే ఇచ్చాం. మరి ర్యాంకులు పర్సెంటేజ్గా కన్వర్ట్ చేయడానికి ఓపెన్ వాళ్ళకి ఛాన్సెస్ ఉంది, మిగతా కేటగిరీకి ఛాన్స్ లేదు. సార్ మీరు 10 years డాటా అన్నారు కదా సార్. సో చెక్ చేద్దాం. ఇది 25 కట్ ఆఫ్స్ ఆల్ క్యాస్ట్, 24 కట్ ఆఫ్స్ రౌండ్ వైజ్గా, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4. సో ఇక చెక్ చేసుకోవచ్చు సింపుల్గా. మనకు 25లో ఎంత కట్ ఆఫ్ వచ్చేసింది? మనకు ఓపెన్ కేటగిరీ 1449. సో 24లో 1200, 23లో 1500, 22లో 996, 21లో 714. సో ఇలా చెక్ చేసుకుంటే ఎవ్రీ కాలేజ్కి సంబంధించి ప్రతి బ్రాంచ్కి సంబంధించి 10 years డేటా ఇలా వస్తుంది. రైట్, ఇది క్లియర్ అయిపోయింది అనుకుంటా. ఇది కంప్యూటర్ సైన్స్ సంబంధించి. నెక్స్ట్ ఇదే నెక్స్ట్ కాలేజీకి వచ్చేద్దాం. సూరత్కల్లో కంప్యూటర్ సైన్స్. ఎస్, సూరత్కల్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ చెక్ చేద్దాం. 25 కట్ ఆఫ్స్, 24 కట్ ఆఫ్స్, 23 కట్ ఆఫ్స్, 22 కట్ ఆఫ్స్. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇంకొక కాలేజ్ వరంగల్ కంప్యూటర్ సైన్స్. ఇదంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఓఎస్ అదర్ స్టేట్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో ఇక్కడ మనకు కంప్యూటర్ సైన్స్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏఐ ఉంది, ఇంకొకటి వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఉంది. కంప్యూటర్ సైన్స్ క్లిక్ చేస్తున్నాను. సో కంప్యూటర్ సైన్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి? రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. సో 24 కట్ ఆఫ్స్, 23 కట్ ఆఫ్స్, 22 కట్ ఆఫ్స్. క్లోజ్. రైట్, నెక్స్ట్ దీంట్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ చెక్ చేసుకుందాం. ఎన్ఐటి వరంగల్ మనకు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 6 వరకు 2025, 2024 కట్ ఆఫ్స్ 24లోనే వచ్చింది, అంతకుముందు 23లో లేదు. క్లోజ్. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ తీసుకుందాం. నెక్స్ట్ ఇంకొక కాలేజీ ఎన్ఐటి, ఇది వచ్చేసి ఎన్ఐటి ఢిల్లీ. ఎన్ఐటి ఢిల్లీకి చాలా డిమాండ్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే తెలిసిపోతుంది టైర్ 1, టైర్ 2 అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ఆఫ్ ది ఢిల్లీ అనేది ఇక చెక్ చేసుకుంటే మనకు 2025లో కట్ ఆఫ్ వచ్చేసి 7600 అండి.
అదే కట్ ఆఫ్ 24లో 8,000 అండి, అదే కట్ ఆఫ్ 23లో 9,000 అండి, అదే కట్ ఆఫ్ మనం చెక్ చేసుకుని 9,000. అంటే రాను రాను ఎన్ఐటి ఢిల్లీకి టాప్లోకి వచ్చేస్తుంది కట్ ఆఫ్ పరంగా. సో బికాస్ ఇస్ అ ఢిల్లీ, అంటే ఏదైనా సిటీలో ఉంటే ఆ క్రేజే వేరు. నెక్స్ట్ వచ్చేసి రూర్కెలాలో కంప్యూటర్ సైన్స్ వచ్చేసి మనకు 4 years డిగ్రీ ఒకటే ఉంది, 4 years డిగ్రీ కంప్యూటర్ సైన్స్. రూర్కెలా, ఎన్ఐటి రూర్కెలా 25 కట్ ఆఫ్స్, 24 కట్ ఆఫ్స్, 23 కట్ ఆఫ్స్, 22 కట్ ఆఫ్స్, 21 కట్ ఆఫ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ తీసుకుందాం. రూర్కెలాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. రూర్కెలాలో సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి చెక్ చేసుకుంటే దాదాపుగా మనకు 24 బ్రాంచెస్ ఉన్నాయి. రూర్కెలాకు సంబంధించిన ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ 13. ఓకే, నెక్స్ట్ ఎన్ఐటి అంబేద్కర్ జలంధర్, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ 4 years డిగ్రీ, టోటల్గా 14 బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో కంప్యూటర్ సైన్స్ 25 కట్ ఆఫ్స్, 24 కట్ ఆఫ్స్, 23 కట్ ఆఫ్స్, 22 కట్ ఆఫ్స్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఎక్కడ ఏ కాలేజీ క్లిక్ చేసినా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సార్ ఇది ఎవరైనా చెప్తారు సార్, గూగుల్ కూడా చెప్తుంది. దాంట్లో మీ వెబ్సైట్లో ఏముంది చూద్దాం. ఇంకొక ఫీచర్ చెప్తాను. ఇంకొక ఫీచర్ ఏంటి, సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ప్రజెంట్గా అయితే మేము అండర్ కన్స్ట్రక్షన్లో పెట్టాము, బట్ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఈ టూల్ గురించి చెప్తున్నాను. ఎవరికైనా కూడా వెబ్ ఆప్షన్స్, ఈ వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ కావాలని ఒకళ్ళు అంటారు, ఈసీ కావాలని ఒకళ్ళు అంటారు, సౌత్ స్టేట్స్ అని ఒకళ్ళు అంటారు, నార్త్ స్టేట్స్ అని ఒకళ్ళు అంటారు, టాప్ ఆర్డర్ కావాలని ఒకళ్ళు అంటారు, ఇలా రకరకాలుగా ఉంటారు, రైట్. సో వాటికి సంబంధించి సొల్యూషన్ ఏం చేసుకొచ్చామంటే మేము సో చాలా సింపుల్గా ఈ వెబ్ ఆప్షన్స్ టూల్ని మేము చాలా సింప్లికేషన్ చేయడం జరిగింది. అది ఎలా యూజ్ అవుతుంది ఒకసారి చూద్దాం. సో మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడ జేఈఈ మెయిన్స్ వెబ్ ఆప్షన్స్ కాలేజ్ అండ్ బ్రాంచ్ వైజ్ ప్రిఫరెన్స్ టూల్ అని చెప్పేసి ఒక టూల్ని డెవలప్ చేసామండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, మీరు ఏ కేటగిరీ, ఓపెన్, మీ ర్యాంక్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ నా ర్యాంక్ 100, లేదు 10 అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నా ర్యాంక్ 10. సో నేను జెండర్ న్యూట్రల్ పెట్టేస్తున్నాను. నాకు గడిచిన సంవత్సరంలో ఫస్ట్ రౌండ్లో ఉన్నటువంటి డాటాను బేస్ చేసుకొని ది బెస్ట్ ఆర్డర్ కావాలి. సో రౌండ్ 1 పెట్టేస్తున్నాను, రౌండ్ 1. సో దీంట్లో నాకు కావాల్సిన ఏంటి సార్, నాకు సివిల్ వద్దు, ఓన్లీ కంప్యూటర్ సైన్స్. ఎన్ని కంప్యూటర్ సైన్స్లు ఉన్నాయి, ఏ డేటా సైన్స్, 4 years డిగ్రీ, 5 years డిగ్రీ, ఇలా ఎన్ఐటీస్లో ఎన్ని కంప్యూటర్ సైన్స్లు అయితే ఉన్నాయో అన్ని కంప్యూటర్ సైన్స్, రైట్. సో ఇదంతా అయిపోయింది. దాదాపుగా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటే ఇక్కడ మనం చెక్ చేసుకుంటే 160+ బ్రాంచెస్ ఉన్నాయి. కానీ నాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్, ఓన్లీ బెస్ట్ కాలేజ్ ఆర్డర్ కోసం చూస్తున్నా. నాకు కావాల్సిన స్టేట్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, రైట్. జస్ట్ ఎంతసేపట్లో మనకు ఆ ఆర్డర్ వచ్చేసి చూద్దాం. నిజంగా ఇది ఆర్డర్ కరెక్టేనా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. సో తిరుచాపల్లి, ఎన్ఐటి తిరుచి, కర్ణాటక, వరంగల్, కర్ణాటక, ఎన్ఐటి వరంగల్. ఎందుకు 2 times వచ్చింది? బికాస్ ఇట్ ఈస్ కంప్యూటర్ సైన్స్, ఏ అండ్ డేటా సైన్స్ ఒకటి, కంప్యూటర్ సైన్స్ ఒకటి. నెక్స్ట్ క్యాలికట్, నాగపూర్, గ్యాలివోర్, మధ్యప్రదేశ్, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్. ఇంకా మధ్యలో కూడా కొన్ని ట్రిపుల్ ఐటీస్ అంటే టాప్లో ఉన్న ట్రిపుల్ ఐటీస్ కూడా ఆర్డర్ వచ్చేస్తుంది. లేదు నాకు ఎన్ఐటీసే కావాలి అనుకున్నారు అనుకోండి, జస్ట్ ఇక్కడ ఈ సెర్చ్లో ఓన్లీ ఎన్ఐటి అని చెప్పేసి టైప్ చేయండి. ఓన్లీ ఎన్ఐటీస్, ఎన్ఐటి తిరుచి, కర్ణాటక, వరంగల్, కర్ణాటక, క్యాలికట్, ఎన్ఐటి ఆజాద్, ఆంధ్రప్రదేశ్. క్లోజ్ 10. సో ఎందుకు నాకు ఇంత తొందరగా క్లోజ్ అయిపోయింది? బికాజ్ మై ర్యాంక్ ఈజ్ 110. సో నాకు డెఫినెట్గా సీట్ వచ్చేస్తుంది. సో ఇక దీంతో పాటు ఎన్ఐటి తిరుచిలో 25, 24, 23, 22, 21, 20 ఇలా మీకు రైట్ సైడ్లో టోటల్ కట్ ఆఫ్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మీకు తెలిసిపోతుంది సో రౌండ్ 1లో ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది, రైట్. సో ఇప్పుడు ఇంకొక మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. సార్ రౌండ్ 1 పెట్టాను కదా, ఈసారి నేను రౌండ్ 5 పెడితే ఏమవుతుంది చూద్దాం. రౌండ్ 5 పెట్టేస్తున్నాను. ఆర్డర్ మాదనండి, ఆర్డర్ ఆల్మోస్ట్ సేమ్. ఎన్ఐటి తిరుచి, కర్ణాటక, వరంగల్, కర్ణాటక, ఎన్ఐటి సేమ్. సో రౌండ్ 5 వరకు 25, 22 అంటే ఈ కాలేజీకి
క్రేజ్ పెరుగుతుందా తగ్గుతుందా? సో మీకే అర్థమైపోతుంది. సో వెరీ సిమిలర్ 25లో చూడండి కట్ ఆఫ్ ఎలా ఉంది, 1244, 1224, 1600, 1600, 2300, 2100. సో ఇది. సో మీకు ఎన్ని రకాలుగా కావాలనుకుంటే అన్ని రకాలుగా వాడుకోవచ్చండి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఇచ్చాము, అది ఏ ఇయర్లో స్టార్ట్ చేసే ఇచ్చాము, వెబ్ ఆప్షన్ టూల్ ఇచ్చాము. దీంతో పాటు మీకు ఇంకొక టూల్ కూడా ఇచ్చాము, పర్సెంటేజ్. ఇంకొక టూల్ ఏమి ఇచ్చాము, పర్సెంటేజ్ టు ర్యాంక్ క్యాలిక్యులేటర్. ఓన్లీ ఓపెన్ వాళ్ళకే యూజ్ అవుతుంది. సో ఓపెన్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, ప్రజెంట్గా అయితే సార్ నాకు 99% వచ్చింది నేను ఓపెన్, మీకు ర్యాంక్ ఎంత రావచ్చు? సో ఇప్పుడు ఉన్నట్టు నాకు తెలిసి ఈ కౌంట్ ఇంక్రీజ్ కాబోతుంది. కొన్ని డాటా సెట్ చూస్తే దాదాపుగా ఇది 15 lakhs మెంబర్స్ వరకు కూడా అపియర్ కాబోతున్నారు యూనిక్గా. సో ఒక్క పర్సెంటేజ్కి 15,000 ర్యాంక్ డిఫరెన్స్ రాబోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎన్ఐటి వరంగల్లో అదర్ స్టేట్ కోటా కింద సీట్ రావాలంటే మనకు అక్కడ 3000 ర్యాంక్ వస్తే తప్ప మనకు రాదు. సో 99.8% వస్తే తప్ప రాదు. సో 99.8, 98.9 ఇక్కడ జస్ట్ ఈ సింగిల్ డిజిట్కి ఎంత డిఫరెన్స్ వస్తుంది చూడండి. సో 8 ప్రెస్ చేసినప్పుడు మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 3000 వచ్చింది. సో ఇది తీసేసి జస్ట్ 7 పెట్టాను, ఎంత వచ్చింది, 4000. జస్ట్ ఒక డెసిమల్తోని ఎంత ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది. ఈజ్ ఇట్ పాసిబుల్ పర్సెంటేజ్ విత్ మనకు కాలేజ్ని ఎక్స్పెక్ట్ చేయడం? సో పాసిబుల్ కాదు. సో కాబట్టి ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. ఇలా మన వెబ్సైట్లో ఎన్ని రకాల టూల్స్ ఉన్నాయి చూద్దాం. సో ఏమేమి టూల్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి చెక్ చేసుకున్న ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీకు మెనూలో ర్యాంక్ వర్సెస్ పర్సెంటేజ్ వరకు వర్సెస్ ర్యాంక్ క్యాల్కులేటర్, ర్యాంక్ ప్రిడిక్షన్ టూల్. ఈ ప్రిడిక్షన్ టూల్తో కూడా మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ టూల్. నెక్స్ట్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్, ఇంతకుముందు చూపించినట్టుగా టోటల్గా ఏమేమి కాలేజ్ వస్తున్నాయి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. ఇక వెబ్ ఆప్షన్స్, జేఈకి సంబంధించి సపరేట్గా, అడ్వాన్స్ సంబంధించి సపరేట్గా కాలేజ్ ఇన్ఫర్మేషన్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలామంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నారు. నన్ను అడిగితే ఒక బ్రాంచ్ చెప్తా, 2 బ్రాంచ్లు చెప్తా, 10 బ్రాంచ్లు చెప్తా, గంట లైవ్ పెట్టినా ఎంత చెప్పగలుగుతా. సో ఎవరి హెల్ప్ లేకుండా ది బెస్ట్ వెబ్ ఆప్షన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి, క్రియేట్ చేసుకోవడానికి, ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ తెలుసుకోవడానికి, లాస్ట్ ఇయర్లో ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో మీరు అనుకున్నట్టుగా అది ఏదైనా సరే మీకు ఈ jaypalanడి.comలో ప్రొవైడ్ చేయబోతా ఉన్నాం. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ లింక్ కింద బాటంలో కూడా ఇస్తాం. ఇక్కడ 499 ఉంది కదా, ఈ 499 పైన జస్ట్ ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వస్తాయి. ఈ తర్వాత ఒక క్యాప్చా వస్తుంది, అది స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు పేమెంట్ చేయగానే వెంటనే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడ డైరెక్ట్గా నేను చెప్పే అవసరం లేకుండా మీకు మీరే తెలుసుకోవచ్చు. ఆ లెవెల్లో వెబ్సైట్ని డిజైన్ చేసాం. దాంతోపాటు మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. రైట్. చాలామంది సీసాబ్ బుక్ సంబంధించి అంటే నిజంగా దీనివల్ల అంత వర్తుందా లేదా అని చెప్పేసి అనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సీసాబ్కు సంబంధించినటువంటి శాంపుల్ కట్ ఆఫ్, శాంపుల్ కాదు అది నిజమైన కట్ ఆఫ్సే. సో సీసాబ్ జస్ట్ ఒక 10 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓపెన్ చేయండి. సో స్పెషల్ ఆఫర్, ఇది కొద్ది రోజులే ఉంటుంది. సో జస్ట్ 10 రూపీస్తోని మీరు నిజంగా సీసాబ్లో ఉన్నటువంటి రికార్డ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, దాంట్లో కొన్ని టూల్సే ఇచ్చేసాం. దాంట్లో మీరు బిలీవ్ చేయగలిగితే, ట్రస్ట్ చేయగలిగితే మీరు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది jaypalanడి.com. సో నీట్కి సంబంధించి యూజీ, పీజీ, ఎంసెట్ ఇలా ఎన్నో రకాల అప్డేట్స్, ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి మా టీం అయితే ప్రయత్నం చేస్తుంది. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ వీడియోని లైక్ చేయడం. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మరి టాప్ ఎన్ఐటీకి సంబంధించినటువంటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ చూస్తారా, కట్ ఆఫ్ ర్యాంకులు చూస్తారా, లేకపోతే ఎన్ఐఆర్ఎఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి స్కోర్ చూస్తారా, ఏంటి. సో ఏదైనా సరే ఫస్ట్ మనకు సీట్ రావాలంటే టైర్ 1, టైర్ 2 కాదు, లాస్ట్ 3-4 ఇయర్స్కి సంబంధించిన రేంజ్ ఎలా ఉంటుంది. ఎన్ఐటి డిహి చూస్తారు,
ఎన్ఐటి ఢిల్లీ రాను రాను మనకు కాంపిటీషన్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. సో ఇలా ఏ కాలేజీలో ఉంది, ఏ బ్రాంచ్లో ఉంది, మరి కొత్తగా వచ్చినటువంటి డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్లో వచ్చినటువంటి విఎల్ఎస్ఐ, ఆ పర్టికులర్ బ్రాంచ్కి సంబంధించి ఆ ఖాళీలో డిమాండ్ ఉందా, వేరే ఖాళీలో కూడా డిమాండ్ ఉందా, ఇలా ఇంకా కొన్ని టూల్స్ని మేము డెవలప్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం. మీరు అక్కడ సెలెక్షన్ చేసుకున్న కొద్దీ, మీరు జూమ్ మీటింగ్లో అటెండ్ అయినా కొద్దీ, మీరు అడిగేటువంటి క్వశ్చన్స్ డిపెండ్ చేసుకొని మన వెబ్సైట్ని మరింత మాడిఫై చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. సో మీ వంతు ప్రయత్నం, ఈ వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చితే, మీకు కుదిరితే, మీకు వీలైతే జస్ట్ 499 రూపీస్తోని మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ ఉన్న అన్ని కాలేజ్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్, ఐఐటీస్, అన్ని రకాల కట్ ఆఫ్లు గడిచిన 10 సంవత్సరాలై ఇలా క్లిక్ చేస్తే తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. రైట్, దీంతో పాటు వెబ్ ఆప్షన్స్ టూల్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. రైట్, సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, థ్యాంక్ యూ.